జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు ఈ కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. హల్లెలూయా. Very precious greetings, dear friends, in Jesus' name. యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ ప్రశస్తమైన శుభములు. We are so excited to come before you with the living and transforming word of God. జీవము కలిగిన మార్పు చెందింపజేసేటువంటి దేవుని వాక్యంతో మీ ముందుకు రావడానికి ఎంతో ప్రోత్సాహంగా ఉన్నాము. Today we declare the mighty protection and blessings of God upon you and your families. మీ పైనను మీ కుటుంబాల పైనను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి భద్రత ఉండులాగున మా ప్రార్థన. In Jesus' name, no weapon that which is formed against you may take action against you. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనేటువంటి మాట మీ ఎడల నెరవేరును గాక. Hope you are praying for us and be assured that we are there to pray for you. మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాము. మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నామని తెలుసుకొనుడి. You can call to our numbers and share your prayer concerns at any time. ఏ సమయమందును మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని మా ప్రార్థనలు మీరు కోరవచ్చు. Let us together pray for our nation India. మనం అందరము కలిసి మన దేశము ఇండియా కొరకు ప్రార్థిద్దాం. And let us together pray for peace in the world. ప్రపంచ శాంతి కొరకై ప్రార్థన చేద్దాం. And let us also pray for the salvation of the world. లోకమంతా కూడా రక్షింపబడు నిమిత్తమై మనం అందరము ప్రార్థన చేద్దాం. We thank you, dear friends, for tuning to this video in your mobiles, televisions and other devices. స్నేహితులారా, ఈ పరికరములన్నీ సిద్ధపరచుకొని ఈ వాక్యము వినుచున్నందుకు మీకు వందనములు. Certainly God's word today will encourage you and will open your eyes. తప్పక దేవుని వాక్యము మిమ్మల్ని ప్రోత్సహించి మీకు కనువిప్పును కలుగచేయును గాక. And if you are blessed, share this video link with your friends so that they will also will watch. మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ స్నేహితులతో కూడా ఈ విషయాలు పంచుకోనండి, వారికి ఈ ఆశీర్వాదములు పంచండి. Without much delay, come let us now dive into God's word. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యములోనికి వెళదాం. Yesterday I heard a very sad news. నిన్నటి దినాన్న చాలా దుఃఖకరమైన వార్తను విని ఉన్నాను. September 18, 2024. సెప్టెంబర్ 18వ తేదీ 2024వ సంవత్సరం Israel has fired the pagers, a device which will be used to communication. ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే వార్తల నిమిత్తమై వాడుకునేటువంటి పేజర్ అనేటువంటి పరికరము మీద దాడి చేశారు. And because of the blast caused due to pagers, it led to the death of 20+ people. ఆ పేజర్ అనేటువంటి పరికరము పేలిపోవడం ద్వారా 20 మందికి పైగా చనిపోయారు. And 5,000 people were taken to hospital. 5,000 మంది మాత్రము ఆసుపత్రులలోనికి కొనిపోబడ్డారు. And above 450 people were left as blind. 450 మంది కంటే పైగా కను దృష్టిని పోగొట్టుకున్న వారయ్యారు. This happened recently, just on September 18th. ఇటీవలనే 18వ తారీఖున నిన్ననే జరిగినటువంటి సంగతి. This caused a great alarming fear across all the globe too. ప్రపంచ వ్యాప్తంగా కూడా భయమును కంపింపజేసేటువంటి పరిస్థితి. We are hearing about the war between Israel and Palestine, but Lebanon was also being attacked by Israel. ఇశ్రాయేలీయులు పాలస్తీనీయులు వారి మధ్య యుద్ధం జరుగుతోంది, కానీ లెబానీయులు కూడా లెబానోను వారు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. People were wondering how Israel can attack and destroy millions or thousands of people with that small device called pager. ఆ పేజర్ అనేటువంటి చిన్న పరికరముగా ఉంటుంది. అది
దాని ద్వారా ఏ విధంగా వీరు వారిని హతం చేయగలిగారు అనేటువంటిది ఆశ్చర్యం. It is not even a mobile. అది మొబైల్ ఫోన్ అంటాం మనం, ఆ ఫోన్ లాంటిది కూడా కాదు. Before mobiles were invented, ఈ సెల్ ఫోన్లు రావడానికి ముందు కాలంలో ఉన్నటువంటి తరం అది. and before walkie-talkies came, వాకీ టాకీ అనేటువంటి మా పరికరం కూడా వచ్చిన దానికంటే ముందు there is a device called pager in which you used to send message, only a message. నేను పలానా చోట ఉన్నాను, నువ్వు పలానా చోటకి రా అనేటువంటి మాటలు మాత్రమే అక్కడ ప్రింట్ గా చూపించేటువంటి చిన్న పరికరం అది. So the person who receives that message goes near to a telephone place and they call and they will speak with that person. వాళ్ళు అలా చూడగానే దగ్గరలో ఉన్నటువంటి ఒక టెలిఫోన్ బూత్కి వెళ్ళి అప్పుడు ఆ టెలిఫోన్ బూత్లో నుంచి నేను పలానా చోట ఉన్నాను, నువ్వు పలానా చోటకి రా అని చెప్పిన వాళ్ళతో మాట్లాడేవారు. So in modern terms we can call it like just a phone or just a device that which shows an SMS. SMS అంటాం కదా మనం. ఇప్పుడు ఫోనుల్లో చిన్న షార్ట్ మెసేజ్ పంపే రీతిగా ఆ క్లుప్తమైనటువంటి వార్తను పంపే పరికరం. The Israel people used that device and blasted nearly 5,000 people. అటువంటి చిన్న పరికరము ద్వారా వాళ్ళు వాడుతున్నటువంటి వారికి 5,000 మందికి నష్టం కలిగేలాగా ఇజ్రాయేల్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. So the situation across all the globe is not good. మంచి రీతిగా ఏమాత్రము లేదు విశ్వవ్యాప్తముగా ప్రపంచ పరిస్థితి. Many people's life are getting into destruction. అనేక మంది ప్రజల యొక్క జీవితాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి. War sounds and war clouds were being covering across all the globe. యుద్ధ వాతావరణము, యుద్ధ మేఘములు, యుద్ధ పరిస్థితి ఎక్కడ చూసినా. We are hearing about war between Russia and Ukraine. యుక్రెయిన్ రష్యాను మధ్య ఉన్నటువంటి యుద్ధం కొనసాగుతూనే ఉంది. And we are hearing war between South Korea and North Korea. ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య యుద్ధం జరుగుతోంది. And we are hearing, and just before I told about war between Israel, Palestine, Lebanon and Iraq. ఇరాక్, లెబనాను అనేటువంటి దేశాలు ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ వాళ్ళు గాజా మీద, పాలస్తీనీయుల మీద యుద్ధం. So every place, north, east, west, south, everywhere wars were taking place. ఉత్తర దక్షిణ తూర్పు పడమర నలు దిక్కుల ప్రపంచ వ్యాప్తముగా ఎక్కడ చూసినా యుద్ధము. My dear friends, destruction is at our hand. ప్రియులారా, పతన స్థితి లేక నాశనం అనేటువంటిది మన చేతులకు దగ్గరలో ఉన్నది. So what we should do at this time? ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి? What must be the action of a human at this greatest devastating juncture? ప్రమాదకరమైనటువంటి ఈ పరిస్థితులలో మానవత్వముగా మనం చేసేది ఏమిటి? When the world is walking and running with the destruction, నాశనముతో పరుగు పెడుతూ ఉంది దేశము, ప్రపంచము. how you and me can save our lives? నీవు నేను మన బ్రతుకులను ఎలాగా దక్కించుకోగలం? Let us see the answer from wonderful book of Bible. బైబిలులో అద్భుతమైనటువంటి ఈ పుస్తకం ద్వారా మనము చూద్దాం ఎలా దక్కించుకోవాలో. Let us read from book of Bible, Zephaniah chapter 2 verse 3. జెఫన్యా గ్రంథం అనేటువంటి గ్రంథము బైబిలులో 2వ అధ్యాయము 3వ వచనం. There it was written like this. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. Seek Lord, all you humble of the Lord. మీరు దీనులారా, సమస్తమైన దీనులారా, యెహోవాను వెదకుడి. Seek righteousness, seek humility. సాత్వికులై న్యాయమును వెదకండి. Perhaps you will be sheltered on the day of Lord's anger. ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So my dear friends, here we are finding the answer how we can save our life at the destruction. ప్రియమైన స్నేహితులారా, ఇదిగో ఇక్కడ చూస్తున్నాం మనము జవాబుగా ఈ నాశనకరమైన పరిస్థితిలో మనం ఎలాగ దాచబడగలం. So the title which we are going to meditate today is కనుక మన ధ్యానాంశముగా ఉన్నటువంటి శీర్షిక ఏమంటే Seeking God, the shelter of end destruction. అంతిమంగా వచ్చేటువంటి నాశనములో నుండి దాచబడేటందుకు దేవుని వెదకు. Seeking God, the ultimate shelter at the end time destruction. నీవు దేవునిని వెదకు, ఆయనే ఈ నాశనకరమైనటువంటి పరిస్థితికి అంతమముగా వచ్చేటువంటి దాగుచోటు. As I said before, the situation across all the globe is not at all leaving any nation to be peaceful. ముందుగా చెప్పిన రీతిగానే ప్రపంచ వ్యాప్తముగా ఎక్కడ చూసినా శాంతి లేదు. Even our nation India is facing crisis and is facing devastating situation. They are not knowing what to do. ఏం చేయాలో తెలియదు అనేటువంటి పరిస్థితికి వచ్చిన రీతిగా మన దేశం కూడా
బహు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనుచూ ఉన్నది. Few days back, our nation prime minister went to Ukraine. యుక్రెయిన్ అనేటువంటి దేశానికి వెళ్ళారు మన ప్రధానమంత్రి. Suddenly, the Russian prime minister Putin called to our nation embassy and said, "What you are doing there?" ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి పుతిన్ అనేటువంటి రష్యా ప్రెసిడెంట్ గారు మన ఇండియాలో ఉన్నటువంటి విదేశీయ మంత్రికి ఫోన్ చేశాడు. And he has given warnings to them that what you are doing there, you are to support me, but why you are supporting those people? ఎందుకు మీరు అక్కడికి వెళ్ళారు, నా పక్షంగా ఉన్నవారు కదా మీరు అని చెప్పేసి ఇప్పుడు బెదిరిస్తూ ఉన్నాడు. India can't talk against Russia. ఇప్పుడు ఎవరు కూడా మరలా రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడడం కష్టం. India can't talk against Ukraine too. యుక్రెయిన్కి వ్యతిరేకంగా ఇండియా కూడా మాట్లాడగలగటానికి వీలు లేదు. Because America is supporting Ukraine. ఎందుకంటే అమెరికా వారు యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. And we need the support of America. అమెరికా మద్దతు మనకి అవసరమై ఉన్నది. And we need the support of Russia. రష్యా మద్దతు కూడా మనకు అవసరమై ఉన్నది. So as an Indians, we need the support of all nations because we are exporting and importing great things from them. వారి దగ్గర నుంచి మనం దిగుమతులు చేసుకుంటున్నాం, మనం ఎగుమతులు చేస్తూ ఉన్నాం, అవసరతలు ఉన్నాయి మనకు. So India is in a great dilemma what to do now. ఏం చేయాలనేటువంటి తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఇప్పుడు ఇండియా ఉన్నది. It is not only with India but the rest of the countries of the world. ఇండియా మాత్రమే కాదు ప్రియులారా, ప్రపంచముగా ఉన్న దేశాలలో అదే పరిస్థితి. So again I am asking you the question, what you and me must do. నీవు నేను ఏం చెయ్యాలి ఇటువంటి పరిస్థితులలో అనేది మరలా ప్రశ్న. When world is unable to make any decision, ఏ విధమైనటువంటి నిర్ణయం కూడా స్థిరముగా తీసుకొని లేని పరిస్థితులలో what you and me can do is నువ్వు నేను చేయగలిగినటువంటిది ఏంటి అంటే seeking God. దేవునిని వెదకుట. Seeking God. దేవునిని వెదకుట. Here the wonderful prophet Zephaniah says like this. ఇక్కడ ప్రవక్త అద్భుతముగా చెప్తున్నటువంటి మాట ఏమంటే, The words of Lord is like this. దేవుని వాక్కు ఈ రీతిగా ఉన్నదని జెఫన్యా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. In verse 1 we read there, మొదటి వచనములోనే మనం చదువుతూ ఉన్నాం. Gather together, O you foolish nations. బుద్ధిహీనులైనటువంటి సిగ్గుమాలిన జనులారా కూడిరండి. There is a great ending going to come like a wind blowing the chaff. పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయము గతించుచు ఉన్నది. And before God's anger burst, all the world come to me. ప్రపంచ వ్యాప్తముగా దేవుని యొక్క కోపాగ్ని మీ మీదికి రాకమునుపే నా యొద్దకు రండి. So through prophet Zephaniah, God is calling all people, if they want their protection, to come to God. తాగు చోటు లేక భద్రత కావాలి అంటే దేవుని దగ్గరకు రావాలనని జెఫన్యా హెచ్చరించుచూ ఉన్నాడు. So we are in high time where we must come to God and seek Him. దేవుని దగ్గరికి రావడానికి, ఆయనను వెతకడానికి చాలా దగ్గర సమయం ప్రియులారా. This may seem very simple to us, చాలా తేలికగా కనబడవచ్చు ఇది. but in the world which we are living today, it is very difficult practically. అభ్యాసపూర్వకంగా చెప్పాలి అంటే మనం జీవిస్తున్నటువంటి ప్రపంచ వాతావరణంలో బహు కష్టమైన పరిస్థితి. Because everyone want to live a freedom life, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛాయుతమైన జీవితమే అవసరం. an individual life. వ్యక్తిగత జీవితమే గొప్పది. They are telling why we have to live like you say. మీరు చెప్పినట్లుగా మేము బతకాలని ఎక్కడ ఉందని అడుగుతారు. And even between husband and wife and between children and parents, this argument is coming. ఇటువంటి వాదనే భార్యకు భర్తకు మధ్య, పిల్లలకు తల్లిదండ్రులకి మధ్య ఎక్కువైపోయింది కదా ఈ దినాల్లో. No one wants to listen the words of other person. ఇతరుల మాట వినాలనేటువంటి లక్ష్యము ఎవరికి లేదు. So it is leading us finally to a place why I should seek or listen to God too. కనుక అంతంగా వచ్చేటప్పటికి, చివరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే దేవుడి మాట ఎందుకు వినాలి మాత్రం అనేటువంటి తలంపు. So selfishness and self-centeredness was the main theme of the world today. స్వప్రయోజనము, స్వనీతి అనేటువంటిదే ధ్యేయమైపోయింది ఈ దినాలలో. And because of that, many people were living God, living Christ and walking as they wish. కనుకనే అనేకులు దేవునిని, క్రీస్తుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. Few days back I heard from news like this. గత కొద్ది దినముల క్రితం ఈ రీతిగా ఒక వార్త విన్నాము. Once upon a time, Britain or European countries were called as most wealthiest countries. ఒకప్పుడు ఇంగ్లాండ్ గాని లేకపోతే ఇతర దేశాలు, పాశ్చాత్య దేశాలు గాని ఉన్నతమైనటువంటి ఆర్థిక సంపద కలిగినటువంటి దేశాలని విన్నాం. But the recent report says like this. కానీ ఇటీవల వచ్చినటువంటి ఒక వార్త ఏమంటే, The countries in UK or United Kingdom were in a place where they are looted financially. ఆర్థికంగా చితికిపోయి దొంగిలింపబడినటువంటి రీతిగా మిగిలిపోయినటువంటి దేశంగా ఉంది ఇంగ్లాండ్ ఈ రోజున అని వార్త. There was no finance left for the governance of the countries. ఆ ప్రభుత్వాన్ని నడిపించడానికే ధన సమృద్ధి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. And much more tragedies. దానికంటే మించినటువంటి దుఃఖ వృత్తాంతం ఏంటంటే, They were unable to get loans from World Bank because of the debt they are in. వారికి ఉన్నటువంటి రుణములు అధికంగా ఉన్న కారణాన
ప్రపంచ బ్యాంక్ అనేటువంటి దాని దగ్గర నుంచి కూడా రుణములు పొందే అవకాశం లేకుండా పోయింది. So there is no money and they are not getting any money as debt from others too. వారి దగ్గర ధనము లేకుండా పోయింది, ఇతరుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడానికి దారి లేదు. Once upon a time these countries were called as most wealthiest countries, dear friends. ఒకప్పుడు ప్రియ స్నేహితులారా, ఇదిగో ఈ దేశాలు ఒకప్పుడు సంపన్న దేశాలని పిలువబడ్డాయి. But what happened for this greater destruction? మరి ఎక్కడ వచ్చింది ఈ ఇంత గొప్పదైన నాశనం? What led to these greater devastating situations of European countries? ఈ భయంకరమైనటువంటి పాశ్చాత్య దేశాల యొక్క పతన స్థితి ఎలా వచ్చింది? The only reason is, ఒకే ఒక్క కారణం ఏమంటే, as I said many times, అనేక సార్లు చెప్పబడింది, in a news channel called First Post, ఫస్ట్ పోస్ట్ అనేటువంటి ఒక వార్తా ఛానల్లో Palki Sharma Upadhyaya, a news reporter, she says like this: పల్కి శర్మ ఉపాధ్యాయ అనేటువంటి ఒక రిపోర్టర్ చెప్తూ ఉన్నటువంటి మాట, once upon a time 80% of European countries were Christians. ఒకప్పుడు ఈ పాశ్చాత్య దేశాలలో 80% క్రైస్తవులు ఉన్నారు. And only 2% people were atheist, God unknowing people. దేవుడు అంటే లేడు అనేటువంటి వాదములో ఉండేటువంటి వారు 2% మాత్రమే ఉండేవారు, 100% But now it raised to 50+%. అయితే ఈ దినమున చూస్తే 50% మించినటువంటి వాళ్ళు దేవుడే లేడనే వారు ఉన్నారు. 50% of those countries people were telling there is no God. ఆ 50% దేశాలలో దేవుడే లేడు అనేటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. Then why not God will send destruction? మరి అటువంటి అప్పుడు దేవుడు ఈ నాశనాన్ని ఎందుకు పంపడంటారు? So this is the reason, when we don't seek God, we will end up in destruction. కనుక ఇదే కారణం ప్రియులారా, మనము దేవునిని వెదకకపోయినట్లయితే నాశనమునకే పాత్రులము. My dear heroes who are listening God's word, I am pleading to you with joining my hands. Come now, at least at this time, seek God. ప్రియ స్నేహితులారా, చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను, ఇదిగో ఈ సమయం అందైనను వచ్చి దేవునిని వెతకండి. At least now understand that He is only the person who is righteous and who is ready to save you. ఎప్పుడైనను ఆయనే నీతిమంతుడు, రక్షింపదగిన దేవుడు అని ఆయనను వెతకండి. And you and me must revere Him and honor Him to get saved by Him. ఆ ప్రభువును గౌరవించి ఆయనను పూజించి ఆయన ద్వారానే రక్షణ పొందాలి మనం. Dear friends, it is not happening. ప్రియ స్నేహితులారా, ఆ పని జరగడం లేదు ఈ రోజుల్లో. That's why Zephaniah is calling to all the nations, come at least now seek Him. కనుకనే సర్వభూమి మీద ఉన్న జనులారా రండి, ఆయనను వెతకండి అని జెఫన్యా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. And the same call we are giving to you today, at least now come to Jesus. అదే పిలుపును ఈ దినాన మేము మీకు ఇచ్చుచూ ఉన్నాము, నేడే క్రీస్తును తెలుసుకొనండి. The following fourth verse says like this: 4వ వచనము క్రింద ఉన్నటువంటిది చెప్తూ ఉన్నది ఈ రీతిగా, Gaza will be abandoned. గాజా పట్టణము నిర్జనమగును. What a verse it is. ఎంత గొప్పదైనటువంటి వాక్యం ఇది చూడండి. It is very, very, very relatable to the situation in which we are today. ఈ రోజున మనం ఉన్నటువంటి పరిస్థితికి సరిగ్గా సరిపోయిన వచనం కదా ఇది. The present report says like this: ప్రస్తుతం ఉన్నటువంటి ఆ వార్త ఏమని చెప్తుంది అంటే, there is a news report coming from Al Jazeera, అల్ హజైరా అనేటువంటి వార్తా పత్రిక ద్వారా వచ్చుతున్నటువంటి వార్త ఏమంటే, and it says ఏమని చెప్పబడింది అనగా, the war between Gaza and Israel recently started in October 2023. 2023 అక్టోబర్ 7వ తారీఖున ప్రారంభమైనటువంటి గాజా ఇశ్రాయేలు యుద్ధములో, And it is nearly a 1 year. సుమారు ఒక సంవత్సరముగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధము. As we are doing this video on September 19th, ఈ రోజున 19వ తేదీన సెప్టెంబర్ నెలలో ఈ వీడియో చేయించుండగా మేము so for this period of October 2023 to September 2024, 2023 అక్టోబర్ 7వ తారీఖు నుండి 19వ తేదీ సెప్టెంబర్ 2024వ తేదీ వరకు Al Jazeera news report is telling like this: అల్ జజీరా న్యూస్ వార్తాపత్రిక ఏం చెప్తుంది అంటే, at least 44,000+ people were dead. 44,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. 100,000 people were wounded 1,00,000 మంది ప్రజలకు గాయములు తీవ్రముగా, because of the war of Israel against Gaza. గాజాకు వ్యతిరేకముగా జరుగుతున్నటువంటి ఇశ్రాయేలు యుద్ధములో. See how devastating it is. ఎంత దుస్థితియో చూడండి ఇది. My heart is crying with greater sorrow when I am listening or when I am reading this news. ఈ వార్త వింటూ ఉండగా హృదయం కంపించిపోతూ దుఃఖము కలుగుతూ ఉన్నది. 50,000 of people were dead just because of one war in 1 year. ఒక సంవత్సరంలో ఒక్క యుద్ధం వలన 50,000 మందికి పైగా చనిపోయారా? 100,000 people were wounded because of one war in 1 year. ఒక్క సంవత్సరంలో ఒక్క యుద్ధం వలన 1,00,000 మంది కూడా తీవ్ర గాయములు పాలైపోయి అంగహీనులై ఉన్నారా? God said it here
in Zephaniah chapter 2 verse 4. ఈ 2వ అధ్యాయం 4వ వచనము జెఫన్యా ప్రవచనము ద్వారా చెప్పబడిన వాక్యము చూడండి. Many centuries before God has already prophesied it. ఎన్నో సంవత్సరముల క్రితమే దేవుడు ప్రవచనాత్మకముగా ఈ సంగతి తెలియజేయించాడు. Gaza will be destroyed. గాజా నిర్మూలము చేయబడును. And it is happening now. ఇప్పుడు జరుగుతున్నది అదే. Just go to your Google and search Gaza condition today. ఈ రోజున గాజా పరిస్థితి ఏమిటని చెప్పేసి ఇదిగో నీ చేతిలో ఉన్న పరికరం ద్వారా గూగుల్లో కొట్టి చూడు. The news coming there is అక్కడ వార్త వచ్చుతున్నది ఏమంటే today Gaza is facing genocide. గాజాలో జనసంఖ్య తీవ్రముగా చనిపోతూ ఉన్నారు. An unpredicted humanitarian crisis is going worse by worse day to day. మానవునికి అతీతమైనటువంటి ఊహాతీతమైనటువంటి రీతిలో నష్టం జరుగుతూ ఉన్నది. In worse, the Israel attack is increased. ఎంతో ఉన్నతమైనటువంటి రీతిగా అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. Military camps were also being fired. ఎక్కడ చూసినా మిలిటరీ స్థావరాలు కూడా కాల్చివేయబడుతున్నాయి. So are you hearing what the news is telling? వార్త ఏం చెప్తుందో వింటున్నావా? Genocide means great murder is happening there. వందల కొలది వేల కొలది జనులు చనిపోవడమే దానిని జెనోసైడ్ అంటారు. So what a devastating situation the world is in now. ఎంత నాశనకరమైన పరిస్థితిలో ప్రపంచం ఉందో చూడు. No country is able to stop that. ఏ దేశము కూడా అది ఆపలేకపోతూ ఉన్నది. Few days back I have seen news that even the United Nations organization is unable to supply food for the people of Gaza. గత వారంలో విన్న వార్త ప్రకారం అంతర్జాతీయంగా ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ మిగిలినటువంటి ప్రజలకు ఆహారమే సరఫరా చేయలేకపోతూ ఉన్నారు. Lakhs and lakhs of people were unable to eat food and get proper drinking water. సరైనటువంటి త్రాగునీరు లేక ఆహారం లేక ప్రజలు తీవ్ర నష్టంలో ఉన్నారు. Once again I am reminding you, Bible says Gaza will be no more. బైబిల్ ప్రకారం మరలా గుర్తు చేస్తున్నాను, ఇక్కడ ఉన్న మాట ఇదే, గాజా నిర్జనమగును. So my dear friend, end is very near. ప్రియ స్నేహితులారా, అంత్య దినము చాలా సన్నిహితముగా ఉన్నది. Wars were increasing everywhere. ప్రతి చోట యుద్ధములు చెలరేగుతూ ఉన్నవి. We don't know when these people will use nuclear bombs and when every country will join in hands for the war against each country. అణు ఆయుధములు అనేటువంటివి తీవ్ర భయంకరమైనటువంటివి దేశం ఎప్పుడు వేస్తారో మనము తెలియకుండా ఉన్నాం. Before the destruction happens, ఈ నాశనము జరగక ముందే, as prophet Zephaniah is telling God's word, దేవుని వాక్యముగా జెఫన్యా ద్వారా ప్రవచనముగా చెప్పబడుచు ఉండగా, God is talking to you today in the same way as he spoken through Zephaniah. జెఫన్యాతో ఆ దినమున దేవుడు మాట్లాడిన రీతిగానే నేడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. My dear friend, God is calling to you, come to me and seek me, I will give you shelter. ప్రియ స్నేహితుడా, దేవుడు పిలుచుచూ ఉన్నాడు నిన్ను. ఆయనను వెతుకు, ఆయన నీకు దాగుచోటుగా ఉంటాడు. Seek him and seek his righteousness so that you will be saved. ఆయనను వెతుకు, ఆయన నీతిని వెతుకు, నీవు రక్షింపబడతావు. If you want to experience the greater salvation and shelter at the end, ఈ గొప్పదైనటువంటి రక్షణను, అంతిమముగా నీకు వచ్చేటువంటి భద్రత, కాపుదల నీవు కోరుకుంటే కనుక, or if you want to be escaped from the end time destruction, లేక మరి ఒక మాటలో చెప్పాలంటే అంత్య దినములలో వచ్చేటువంటి ఈ నాశనమును నీవు తప్పించుకోవాలి అంటే, you must be in that group of people where the groom will take you away into that heaven. పెండ్లి కుమారునిగా వచ్చుచున్నటువంటి క్రీస్తు తీసుకుని వెళ్ళిపోయేటువంటి గుంపులో నీవు ఉండే రీతిగా ఉండాలి. You must be a member of the church and follower of Christ so that Christ will take you and rapture you to the heaven. సంఘం అనేటువంటి క్రీస్తు రాజ్యములో నీవు ఉండి నిన్ను పైకెత్తి ఆయన ఆకర్షించుకునేటువంటి గుంపులో నీవు ఉండాలి. And even if you are a Christian, you must be a true devotee. ఒకవేళ క్రైస్తవుడుగా ఉన్నావేమో, ఇప్పుడైనా నిజమైనటువంటి భక్తితో కూడిన క్రైస్తత్వంలో ఉన్న వాడివిగా ఉండు. My dear friend, saying Christian doesn't make you to get escaped from the end. క్రైస్తవుడు నేను పర్వాలేదు, క్రైస్తవుడు నేను అని చెప్పినంత మాత్రాన అంతిమంగా వచ్చేటువంటి నాశనం నీవు తప్పించుకోలేవు. The words which were used there is seek God, seek his righteousness. ఆయన నీతిని, ఆయనను వెదుకు కేవలమని ఇక్కడ వాక్యం. And seek his commandments. ఆయన కట్టడలను వెదుకు. Not only following Jesus as a namesake, నామమాత్రముగా యేసును వెంబడించడం కాదు గాని, you must be a person who is ready to seek God and seek his righteousness and live a holy life. ఆయన యొక్క నీతిని వెదకి, ఆయనను వెదకి పవిత్ర జీవితంలో ఉండాలి నీవు. Then the verse ends like this, he will shelter you at the day of the end. అప్పుడు అందుకే ఆ వాక్యం చివరలో చెప్తుంది, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున నిన్ను దాచును అని. At the day when God's anger will burst against all this world. ఈ లోకమంతటిని కూడా అగ్నితో కాల్చివేసి దహనము చేసే సమయం And వచ్చేటప్పటికి, at the end where this wonderful globe will disappear. ఈ పాతదైనటువంటి భూమి అంతయు కూడా మార్చబడి
గతించిపోయే సమయం వచ్చేటప్పటికి if you want to be saved, నీవు రక్షింపబడవలనని కోరితే, my dear friend, again I am saying, seek God wholeheartedly. ప్రియ స్నేహితుడా, మరి ఒకసారి చెప్తున్నాను, హృదయపూర్వకముగా దేవునిని వెదకు. Seek God and His righteousness. ఆయన నీతిని, ఆయనను వెదకు. If you are having any sorts of unrighteousness in your lives, నీ జీవితంలో ఏ రకమైన అవినీతి ఉండిన ఎడల take a decision today. God, I will follow your righteous word. ఈ దినముననే నిశ్చయించుకో, దేవా నీ యొక్క నీతిని నేను అనుసరిస్తాను. I will not commit any sorts of unrighteous things. అవిశ్వాస సంబంధమైన అవినీతి కార్యములు నేను ఏమీ చేయను. And Lord, I will be in a good fellowship with you. నీతో సరైన సహవాసం కలిగి ఉంటాను ప్రభు. My heart, my mind and my spirit I submit unto you. నా మనస్సు, ఆత్మ, శరీరము నీకే సమర్పిస్తున్నాను. And when we do that, certainly God's shelter will cover us. ఆ పని మనం ఎప్పుడు చేయగలుగుతామో అప్పుడు ఆయన యొక్క కాపుదల మనలను కాయును. His shield will protect us. ఆయన యొక్క కవచము మనలను భద్రపరచును. And it's our prayer today that may you be shielded at the end destruction. అంతిమ దినములలో జరిగేటువంటి నాశనము నుండి నీవు కాపాడబడాలని మా ప్రార్థన. Finally, once again I am remembering and requesting you. మీకు అందరికీ మరి ఒకసారి గుర్తు చేస్తూ చెప్తూ ఉన్నాను, The end is very near. అంతము అనేటువంటిది బహు సమీపముగా ఉన్నది. It is high time for us to recognize the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమత్వం అనేటువంటి గొప్పతనాన్ని గుర్తించడానికి దగ్గర సమయము. So recognize and seek God so that you will be saved. ఆయనను గుర్తించి ఆయనను వెదకు, నీవు రక్షింపబడులాగునా. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయముకై నీకు వందనము. Lord, thank you for remembering us from the situations that which were happening across the globe. లోకమంతటిలోనూ జరుగుతున్నటువంటి పరిస్థితులు మాకు గుర్తు చేసి వాటిలో నుండి మమ్మలను కాపాడుతున్న హెచ్చరిక కొరకు వందనాలు. Lord, we are seeing devastating wars between each and every nation. ప్రతి దేశము మధ్య భయంకరమైన యుద్ధములు జరుగుతూ ఉన్నవి. We don't know, Lord, where it will go and where it will lead to. ఎక్కడికి వెళుతున్నామో, ఎక్కడ ముగింపు ఉన్నదో మాకు తెలియదు. But Lord, we trust in your promises. కానీ నీ వాగ్దానములపై నమ్మిక ఉంచుచున్నాము. As you have said today that you will shield the people who will trust in you. వాక్యము ద్వారా ఈ దినమున మాతో నీవు చెప్పినట్లుగా నీ ప్రజలను నీవు కాయు దేవుడవై ఉన్నావు. And you will shield the people those who seek you. ఎవరైతే నిన్ను వెతుకుతారో వారిని కాపాడువాడవై ఉన్నావు. Lord, help all the people who had God's word to seek you wholeheartedly. అందరూ హృదయపూర్వకముగా నిన్ను వెదకుటకు ప్రభువు సహాయం చేయు. And the people who have taken decision that they will change their devoted life and now onwards they will seriously be in communication with you. నేటి దినము నుండి వారి భక్తి జీవితమును మార్చుకొని నిన్ను వెతకేటువంటి వారిగా ఎవరైతే ఉండడానికి నిశ్చయించుకున్నారో, Lord, bless them abundantly. వారిని సమృద్ధిగా ఆశీర్వదించు ప్రభు. Empower them so that they will stand stably in faith and they will be recognizing and revering you wholeheartedly. విశ్వాసములో స్థిరులుగా వారు నిలబడినట్లు వారిని శక్తివంతము చేసి నీ యొక్క కృప చూపించు. Lord, once again we ask for your wonderful protection. నీ యొక్క కాపుదల కొరకై వందనములు చెల్లిస్తున్నాను. We trust in you that when you come you will take us as the church along with you to the heaven. నీవు వచ్చినప్పుడు ప్రభువా నీ సంఘమును పరలోకమునకు నీవు ఎత్తేటువంటి ఆ ఎత్తబడే గుంపు కొరకు వందనములు. Help us to be a part of that wonderful gathering. ఆ గుంపులో మేము ఉండులాగున కృప చూపించు. Help the hearers to be a part of that wonderful gathering. విన్నవారందరూ కూడా ఆ గుంపులో ఉండేవారుగా అనుగ్రహించు. We thank you for answering our prayers. మా ప్రార్థనలు జవాబు ఇచ్చినందుకు వందనములు. And we pray in Jesus' name. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ అవర్ అడ్రస్ Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.